బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. పోసాని కృష్ణమురళిని విజయవాడ కోర్టుకు తరలించారు పోలీసులు. ఆయనపై భవానీపురం పిఎస్లో కేసు నమోదు కావడంతో విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు. ఆయన్ను కర్నూలు నుంచి ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించారు. పోసాని కృష్ణమురళిని విజయవాడ కోర్టుకు తరలిస్తూ ఉన్నారు. విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు. ఆయన కర్నూలు నుంచి ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. పోసాని కృష్ణమురళిని విజయవాడ కోర్టుకు పోలీసులు తరలించబోతున్నారు. ఆయనపై భవానీపురం పిఎస్లో కూడా కేసు నమోదు కావడంతో విజయవాడ పోలీసులు ఈరోజు పోసానిని విజయవాడ తరలిస్తూ ఉన్నారు. అక్కడ కోర్టులో ఆయన్ను హాజరుపరిచే అవకాశం ఉంది. మెయిన్గా ప్రత్యేక వాహనంలో ఆయన్ను విజయవాడకు తరలించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. సంధ్య, పోసాని కృష్ణమురళిని కొద్దిసేపటి క్రితమే విజయవాడలోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపడడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో పోసాని కృష్ణమురళి తరపున ఎవరైతే వైసీపీ లీగల్ టీం చేరుకోవడం జరిగింది, అదేవిధంగా పీపీ కూడా చేరుకోవడం జరిగింది. భారీ బందోబస్తు మధ్య పోసాని కృష్ణమురళిని సంబంధించి విజయవాడ కోర్టులో అయితే హాజరుపరిచారు. ఈ కేసు సంబంధించి విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో అటు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అధికారులు ఉన్న సమయంలో పోసాని కృష్ణమురళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఎవరైతే ఉన్నారో జనసేన నాయకులు భవానీపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ ఆధారంగా పోసాని కృష్ణమురళి పైన కేసు నమోదు చేశారు. ఇప్పటికే వివిధ కేసులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన పోలీసులు పీటీ వారెంట్ మీద కర్నూలు నుండి విజయవాడ తీసుకురావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే విజయవాడలోని కోర్టు ముందు అయితే హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి ఇరు వర్గాల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కోర్టు హాల్లో సిద్ధంగా ఉన్నారు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసు కావాలనే ఇరికించనే సంబంధించి పోసాని కృష్ణమురళి తరపున వాదించేందుకు వైసీపీ లీగల్ టీమ్ సిద్ధంగా ఉంది. మరోవైపు ఇటు ఈ పోసాని కృష్ణమురళి ఎవరైతే ఉన్నారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన పరువు నష్టం సంబంధించి నష్టం కలిగించే ఉందంటూ ఎవరితో పీపీ కూడా వాదించేందుకు సిద్ధంగా ఉంది. ఈ కేసు సంబంధించి ఇటు వైసీపీ నాయకులు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కోర్టు వద్దకు చేరుకున్నారు. ఇటు ఏం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు పీటీ వారెంట్ మీద తీసుకురావడం జరిగింది. న్యాయమూర్తి కేసు సంబంధించి ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే పోసానికి కొంత ఊరట లభించింది. బట్ అంటే విశాఖ లాంటి ప్లేసెస్ కి అక్కడ విచారణకి సంబంధించి ఆయనకు ఊరట లభించింది. కానీ ఇంకా మరికొన్ని కేసెస్లో కూడా మరికొన్ని ప్లేసెస్లో ఆయనకి ఊరట అయితే లభించాల్సి ఉంది. కాబట్టి ఫర్దర్గా ఆయనకి ఏమైనా ఊరట లభించే ఛాన్సెస్ ఉండొచ్చా? అంటే ఇప్పటికే దీనికి సంబంధించి విజయవాడలో భవానీపురం పోలీస్ స్టేషన్ ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ అయితే ఒక కేసు నమోదు చేయడం జరిగింది. భవానీపురం పోలీస్ స్టేషన్లో ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేశారు. మరో పక్కన ఇటు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ సంబంధించి బిఆర్ నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రమేష్ అనే వ్యక్తి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ హైకోర్టుకు వెళ్లడం జరిగింది. హైకోర్టు అయితే దీన్ని సున్నితంగా తిరస్కరించారు. ఈ కేసు సంబంధించి బిఎన్ఎస్ సెక్షన్ 35 అమల్లోకి రాదు కాబట్టి దీన్ని 41 నోటీసులు ఇచ్చి విచారించండి, పీటీ వారెంట్ దీనికి ఉపయోగపడదంటూ భవానీపురం ఏదైతే సూర్యాపేట పోలీస్ స్టేషన్ సంబంధించి నిన్న వారెంట్ లభించని చెప్పాలి. ఈ కేసు సంబంధించి భవానీపురం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు సంబంధించి పీటీ వారెంట్ మీద కర్నూలు తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా అయితే మొత్తం 16 కేసులు ఎవరైతే ఉన్నారో పోసాని కృష్ణమురళి మీద నమోదు చేయడం జరిగింది. కంప్లైంట్ చేశారు, 15 పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు. ఇప్పటికే కొన్ని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొదటిసారిగా ఓబులాపల్లి అన్నమయ్య జిల్లాలోని ఓబులాపల్లి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇటు చిలకలూరుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత వచ్చి ఏదైతే ఉందో ఇటు కర్నూలు సంబంధించిన అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా పీటీ వారెంట్ విజయవాడ పోలీసులు వేసి విజయవాడ పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం, అలా కొన్ని కేసులు అయితే నమోదు చేస్తున్నారు. మరికొన్ని కేసులు కూడా నమోదు చేసి పీటీ వారెంట్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ కేసు సంబంధించి కూడా పోసాని కృష్ణమురళి తరపున న్యాయవాదులు తమ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదపోదనలు జరుగుతున్నాయి. మరి కొన్ని కేసుల్లో కూడా హైకోర్టులో ఉన్నాయి. ఇటు న్యాయవాదులు వాదనలు బట్టి ఉపశమనం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుమా. రైట్ తిరుమలరావు.